నిఖిల్‌ని చాలా మాటలు అంటానే ఉంది విష్ణుప్రియ. నాగార్జున గారు కూడా చెప్పారు. అది ఎర్ర గాజులు, బొట్టు, కాంచన అది ఇది అని నిఖిల్‌ని అంటానే ఉంది. మొన్న నామినేషన్స్ అప్పుడు కూడా నిఖిల్‌ని ఏదో ఒకటి అంటానే ఉంది విష్ణుప్రియ. కానీ నిన్న నిఖిల్ నామినేట్ చేసినప్పుడు విష్ణుప్రియ నీకే నోటి దోల అది ఇది అని మళ్ళీ తిరిగి నిఖిల్‌నే అనింది. కానీ నిఖిల్ ఏం మాట్లాడలే. మరి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడో అర్థం కాలేదు. కానీ నిఖిల్ అయితే లాస్ట్ 2 వీక్స్ నుంచి డౌన్ అవుతానే ఉన్నాడు. ఎప్పటి నుంచి అంటే సీత చీఫ్ అయింది చూసారా, ఆ తర్వాత నుంచి ప్రెషర్ పడతానే ఉంది నిఖిల్ మీద. నిఖిల్ వరుసగా 3 వారాల నుంచి చీఫ్గా ఉన్నాడు. అలాగే తన టీంలో మ్యాక్సిమం టాస్క్లన్నీ వాళ్ళే గెలుస్తున్నారు. అయినా సరే తన మీద ప్రెషర్ ఎందుకు పడుతుంది అంటే లాస్ట్ సారి ఎవరు నిఖిల్ క్లాన్లోకి రావటానికి ఇష్టపడలా. అందరూ వేరే క్లాన్లోకే వెళ్ళారు. పృథ్వీ, సోనియా తప్పితే ఇంకెవరో రావటానికి ఇష్టపడలా. అక్కడి నుంచి కొద్దిగా ప్రెజర్ ఎక్కువైంది నిఖిల్‌కనే చెప్పుకోవచ్చు. ఎవరిని ఏమన్నా అంటే ఏమన్నా ఫీల్ అవుతారా ఏంటి అని ఎవరితో ఏం మాట్లాడకుండా సైలెంట్గానే ఉంటున్నాడు. మరి ఈ వారం మళ్ళీ చేంజ్ అవుతాడేమో చూడాలి. ఎందుకంటే సోనియా వెళ్ళిపోయింది. సోనియా వల్లే ఎక్కువ మంది ఈ టీంకి రావటానికి ఇష్టపడలేదు కాబట్టి ఇప్పుడు సోనియా వెళ్ళిపోయింది కాబట్టి